యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యుద్ధం పరిస్థితి ఇప్పుడు ఏమిటని అనుకోవాలి మనం? ఓ రకంగా చెప్పాలంటే హాల్ట్ అండి. ఇట్ ఈస్ జస్ట్ వీ టేకెన్ ఏ పాజ్. మీరు ఇన్సిడెంట్ ఒక్కొక్కటి అనలైజ్ చేస్తూ ఉంటే 1947 తర్వాత కూడా అనేక సందర్భాల్లో భారతదేశం పాకిస్తాన్తో ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేసింది. తర్వాత ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. కన్వెన్షనల్ వార్ని పక్కన పెట్టి ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. ప్రాక్సీ వార్ అనగానే మనకేంటి, అక్కడ మిలిటెంట్స్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటువంటిది ఇన్వాల్వ్ చేసి అక్కడ అమాయకులైనటువంటి కాశ్మీరీ పౌరుల మీద, కాశ్మీరీ పండితుల మీద ఎప్పుడైతే ఆ యొక్క ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది అటాక్స్, మనం ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి రాష్ట్రీయ రైఫిల్ దళాలను అనేటువంటివి మనం రేస్ చేసి ఆర్ఆర్ బెటాలియన్స్ వీటిని ఎదుర్కోవడం చేశాము. తర్వాత అనేక సందర్భాలతో ఘోరమైనటువంటి అటాక్స్ చేయడం, తాజ్ అటాక్, పుల్వామా అటాక్, ఇలా చేసుకుంటూ పహల్గామ్ అటాక్ దాకా వచ్చిందండి. పహల్గామ్ అటాక్ అనేటువంటిది పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు పరాకాష్ఠ అని మనం చెప్పాలి. కారణం ఏంటి అంటే మతం అనేటువంటిది దీని వెనకాల దాగున్నటువంటి అంశం. 100% వాళ్ళు ఆ యొక్క మత పోరాటంలో మత మౌఢ్యంతో వాళ్ళు ఈ యొక్క పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు మత నిర్ధారణ చేసుకుని అటాక్ చేయడం అనేటువంటిది, సాధారణమైనటువంటి అమాయక పౌరులని అటాక్ చేయడం అనేటువంటిది నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం.